మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశ బలవంతుడి క్రియ నజరుడనే శ్రీకరిస్తున్నాం అక్కడ బంధిస్తున్నాం అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి క్రియలు నజరుడనే శ్రీకరిస్తున్నాం అక్కడ బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడి క్రియ నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి బలహీనపరచు బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి ప్రతి ఇసబేల బిత్తడి తలుపులైన పక్కన నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి రకాల భాష కథ రోగుల ప్రతిఘట సర్పసరి శ్రోమ పదరే ప్రకారం చేతకు దొరుకుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే నేరోపణ చేసే బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మమాయమండల బదిలీ క్రియ నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య చేతబడి బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి రకాల భాషక దర్రోకోల మాందర్ రజగ దర్రగల భాషక దర్రోకోల బాబు రేగాల చిన్న బిడ్డల చదువులు ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. రకాల బరషక దర్రోగల బరబు ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఉద్యోగాలకి వ్యాపారాలు భూఫలాలు పశుఫలాలకి ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. సేవకుల వారి పిల్లల జీవితాలు విశ్వాసుల వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఉరాందల గదర్రోగల బషక దర్రోగల బాబా బాబా దరుగోలబు రబదరగల బరబరిషక దర్రోగల బాబా బదరిగల బరబ రికల మాందర జగద రోగల బషక దర్రోగల బరబరబు లిమాందర జగద రోగల బాబా బరిషక దర్రోగల బరబల దరిగెలబు రదద్ర గ్రబల బ్రద్ర గిరబ్రి దైవ చిత్తానుసరణ వివాహాలకి ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఏర్పడేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ. గర్భఫలాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఊళ్ళందర గదరగల పరిచర్లకు వ్యతిరేకంగా సంఘాభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఉరాండల గదరగల బషక దర్రోగల బరబల దొరుగురుబు రబదరగల బరబర బరిషక దర్రోగల బాబా బాబా దరుగల బరబు రకల బరబల బరబరిషక దర్రోగల బరబ నూతన ఆత్మల రక్షణ రక్షణార్థమైన మౌన మనసును ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఊరాండల గద రోగల బషక దర్రగల బరబల దరుగలబు రదదరగల బరిషక దర్రగల బాందరగల బరబర దరగలబు రదరగల బరబల శక దర్రగల బరబల దరిగెలిబి రేగెలి బెలి 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 సెగె దరిగెలి బెలి 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 సెగె దరగల బరబర బరబ లతదరగల బల బరబల బరిషక దర్రగల బరబల దురుగురుబు రాండల గర జగ దరగల బరబల బరిషక దర్రగల బరబర దరిగెల బరబ రేకా పాప్రాబల బ్రబల 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 బ్రదర గ్రబల బరబర దరుగల బరబు అల్దర జగ దరిగెల బల బల బరిషక దర్రగల బరబల బరబు రిజా ద్ర 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 గ్రబల బ్రబల బరిషక దరుగల బరబరబ రికల మాందర గల బరిషక దరుగలబు అపోస్తుల పిలుపుకు ప్రవక్త పిలుపుకు బోధక పిలుపు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. రేబరబర శుభోదరకు సువార్త పిలుపు కాపరి పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకరిస్తున్నాం బంధిస్తూ అని క్రియలే శ్రీకరిస్తూ రక్తం చేత వేస్తున్నాం.
ఉల్లాండ రగద రగల బషకత రొగల బద రుగల బరబద రుగులబు రిబెల్లె బెరిసెగెద రిగెలెబె రికత రగల బరషకత రొగల బరబరిషకత రగెల బరబల రుగలబు భయంకరమైన తలనొప్పుల ద్వారా బలమైన పరిచి మంత్రి బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు బంధిస్తూ యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. మనసు మీద దాడి చేసి కృంగుదల కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. బరబర తిరిగెలము దేవుని పనిని ఆటంకపరిచే సన్బలటి టోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశాలకి చిత్తాలకి తలంపులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే విరుద్ధంగా రూపింపబడే వర్ధలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చేతపడి చలంగి మాంత్రిక శక్తి ప్రభావాలు నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి రిలేసి రక్తం విరిచి వేస్తున్నా. దేవుడి యొక్క తలంపులకి ఆలోచన తలంపులు ఆయన థ్యాంక్ యూ లార్డ్. సామర్థ్యాల కృపా వరాలకి ఆత్మీయ వరాలకి థ్యాంక్ యూ లార్డ్. అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నా. దేవుడి చిన్న దర్శనాలు పిలుపులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నా. ఏక మనసు ఏక హృదయం ఏకాత్మత ఆత్మీయత ప్రార్థన చేయని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్నా. ఉర్రబల బరిషికత రొగల మాందర గల బర బరిషికత రొగలబ అల్బర బల సగద రొగల బర బల బరిషకత రొగల బదరిగెల బర బల బరిషికత రొగలబు రేబిలే బ్రే 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 సెగదరిగెల బ్రే సెగదరగల బరబు షడగద రగల బదరగల బషకటకత రగల బర బర దరుగలబ రిద ద్ర 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 గ్రబల బర బరిషకత రొగలబ ఆత్మీయ మెలుగు లేకుండా తిరుమతి కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తున్నా. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉరాండలగద రొగల బర బరిషకత రొగల బరబు రబల బర బరిసగద రొగల బర బల బరిసగద రిగల బర బల బరబ రుకల మాందర సగద రొగల బర బరిషకత రొగల బర బల బర బరబు రద ద్ర 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 గ్రబల బర బల బరిషకత రొగలబ ఇతరులను శ్వాసాన్ని స్వతంత్రించుకొని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉరాండల గద రొగల బర బల బరిషకత రగల బరబ పొలాలు స్థలాలు సరిహద్దులు ఆక్రమించుకునే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉరాకల మాందరు సుగదరు గల బరిషికదరి గల బరబ ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపింపబడే వర్ధలుకునే శాపనాలు పదే కొట్టివేసిన దృష్టిని యొక్క అగ్ని బాణాలన్నిటి కూడా నజరుడనే యేసుక్రీస్తును పరిచయాలు వేస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తాళములు ఉద్దేశాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసు రక్తం విరిచి వేసిన ఈర్ష్య ద్వేషపు గర్వపు ఆత్మలు మోసపూరితమైన ఆత్మల క్రియలని కూడా నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం విరిచి వేస్తున్న. దేశాల రాష్ట్రాల జిల్లాల్లో పట్టణాల్లో నగరాల గ్రామాల్లో పల్లెల మారుమూల ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రతి విధమైన క్రమని బిడ్డ ఒకటి ప్రతి పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్న. ఆకాశం అన్నమన్న బలవంతుడికి భూమన్న మీద నుంచి ఇక్కడ అంధకార ఆత్మశక్తులకి వాయుమన్న అదుపు తిరిగిస్తున్న సంకేతాలు బంధాలు నాడాలు నబంధాలు ప్రమాణాలు నజరుడనే యేసుక్రీస్తు సంఖ్యలకి నాహం 1:13 ప్రకారం తెంచి వేసిన కట్ల తెంచి వేసిన రక్తం చేత థ్యాంక్ యూ లార్డ్. అకాడలు 38 ప్రకారం నజరుడనే యేసుక్రీస్తు నంబర్ వెరగొడుతున్నా. మా ప్రాణాత్మదేవాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాలు సమస్త ఈవులు చూచుడు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్లక రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్న అగ్ని గంజను ప్రాకారంగా విడుదల చేసిన చక్కెర 2:5 ప్రకారం అలాగే పరలోక సైన్య సమూహాలు కావాలి దూతలు నజరుడనే యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్నా. ఉర్రకాల భాష కథ రోగ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి విరిచివండి నుంచి లోపరుచుకొని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. రకాల భాష కథ రకాల బదరుగుల బరబు రదద్ర ఎడదగిన ప్రార్థనా జీవితాలకు వాక్యదాన వాక్యానుసరమైన జీవితాలకు దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉరాండల గదరుగుల బరబల పరిషకత రొగల బరబరబు అల్దరసగదర గల బర బరిషికత రొగల బరబల తిరిగిల బరబ శ్రీకల మందర సుగదర గల బర బరిషికత రొగల బరబల బరబు రత త్ర త్ర గ్రబల బ్రబల ద్రగురుబల సెగదరిగిల బరబు ఉర్రగల విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉరాండల గదరు గల బరబద బరిషకదర గల బరబద బరబ రిద్ర గ్రబలబ వినగల చెవి గ్రహించుకుని మనసు చూడగల కానీ నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిన ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి
నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉలాండర గదర గల పరిష గదర గల బర బల బరబ రిద్ర బల 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 పరిష గదర గల బర బరబు రద్ర బల 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 పరిష గదర గల బరబు రేకెలె బెరె బెలె బెరె సెగె దరిగెలె బెరె బెలె బెరె బె అల్బర బదర గల బష గదర గల మందర గల బరబ రిద్ర బల బల పరిష గదర గలబు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వందనాల పరిశుద్ధాత్మ మీరు ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సాయం చేయండి. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్ళి షకదర గల మాందర జగదర గల బర బలబు రబ బబ బల బర షకదరు గల బర బల బర దురుగురబు రిద్ర బల బర బల బర శబదరు గల బరబు రిగల మాందర జగదర గల బర బర షకదర గల బరబు రిగల బర బల బర బల షకదరు గల బర బల బరబు రకల బర బల బర షకదరు గల బల మాందర గల బెరిబి. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు. ఆమేన్. నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను. జయముంది 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 ఓ జయముంది జయముంది జయముంది
హోసన్న పాడెదను మట్టలను చేతబట్టి హోసన్న పాడెదను జయముంది 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 నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును సాతాను అధికారం నా రాజు తీసివేసెను సాతాను అధికారం నా రాజు తీసివేసెను సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను ఆమె సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను జయముంది 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 నాకు జయముంది 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 మనకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును జయముంది 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 నాకు జయముంది 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 ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు జయముంది 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 నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు మట్టలను చేతబట్టి హోసన్న పాడెదను మట్టలను చేతబట్టి హోసన్న పాడెదను జయముంది 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 నాకు జయముంది 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 మనకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును సాతాను అధికారం నా రాజు తీసివేసెను సాతాను అధికారం నా రాజు తీసివేసెను సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను జయముంది 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 జయముంది
నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముందును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముందును జయముంది 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 నాకు జయముంది 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 ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలాలో ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలాలో ఎవరేమి చెప్పినాను నేను సోలిపోనిప్పుడు ఎవరేమి చెప్పినాను నేను సోలిపోనిప్పుడు జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముందును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముందును నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు మట్టలను చేతబట్టి హోసన్న పాడెదను మట్టలను చేతబట్టి హోసన్న పాడెదను జయముంది 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 నాకు జయముంది 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 మనకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముందును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముందును సాతాను అధికారం నా రాజు తీసివేసెను పదం సాతాను అధికారము నా రాజు తీసివేసెను సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను జయముంది జయముంది
ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముండును. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మంటలను చేతపాటి సన్న పాడెదను. మంటలను చేతపాటి సన్న పాడెదను. జయముంది జయముంది జయముంది, నాకు జయముంది జయముంది జయముంది, జయముంది జయముంది జయముంది, మనకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముండును. సాతాను అధికారమును నా రాజు తీసివేసెను. ఓ సాతాను అధికారమును నా రాజు తీసివేసెను. సిలువలో ఇగగొట్టి కాళ్ళతో ద్రక్కివేసెను. ఆమేన్. సిలువలో ఇగగొట్టి కాళ్ళతో ద్రక్కివేసెను. జయముంది జయముంది జయముంది, జయముంది జయముంది జయముంది, జయముంది జయముంది జయముంది, మనకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముండును. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. జయముంది జయముంది జయముంది, జయముంది జయముంది జయముంది, జయముంది జయముంది జయముంది, నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముండును. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. భక్తలను చేతపాటి హోసన్న పాడెదెము. భక్తలను చేతపాటి హోసన్న పాడెదెము. జయముంది జయముంది జయముంది, జయముంది జయముంది జయముంది, జయముంది జయముంది జయముంది, జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయముండును. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి కాళ్ళతో తొక్కివేసెను. సిలువలో దిగగొట్టి కాళ్ళతో
జయముంది నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది అర్థం. జయముంది 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 నాకు జయముంది 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 నాకు 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 జయముంది 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ శిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప సంగతుల ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, దోషభావాన్ని కలిగిన మనస్సాక్షిని కలిగించే మంత్ర విద్యాత్మల క్రియలని ఎలా మనం వెర్రగొట్టాలి? యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దోషభావాన్ని కలిగించే అంటే మనస్తాపానికి గురయ్యేలా చేసి, ఏదో ఒక నేర రూపం చేసిన భావాన్ని మనసులో కలిగించి మనసును కుదురు లేకుండా, ఆ మనసును కల్మషంతో అనేక రకాలుగా రకరకాల వివిధ రకాలైనటువంటి భావోద్రేకాలతో నింపేసి ఈ మంత్ర విద్యాత్మను, నువ్వు పలానా దోషం చేశావు, నువ్వు పలానా నేరం చేసావు, నువ్వు పలానా ఇదిలో ఇలా నేరారోపణ చేయడం, మనస్సాక్షిలో దోషం 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 నూరిపోయడం, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి మంత్ర విద్యాత్మల క్రియలు దోష భావాన్ని కలిగించి, మరి ఆ వ్యక్తి జీవితాన్ని ఎలాగా ఆ మనస్సాక్షిలో దోషభావాన్ని కలిగించి మనశ్శాంతి లేకుండా చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటినీ కూడా ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఏ విధంగా నాశనం చేయాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ దోష భావం కలిగినటువంటి జీవితాన్ని జీవించిన వాళ్ళు మనకి చాలా మంది కనిపిస్తారు. ముఖ్యంగా యోసేపు సహోదరుని మనం చూడొచ్చు. ఆదికాండం 42వ అధ్యాయం 21వ వచనం చదువు. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనను బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చిన ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. యోసేపు అన్నదమ్ముల్లో దోషభావం కలిగిన మనస్సాక్షిని మనం చూడొచ్చు. హల్లెలూయా. యోసేపు అన్నదమ్ములు యోసేపును ఒకప్పుడు అమ్మివేయడం ద్వారా
వారికి వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు ఎదుర్కొంటుంది, వాళ్ళకి ఎదురైందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న మనస్సు వారు ఒకరితో ఒకరు ఏమని చెప్పుకుంటున్నారంటే, యోసేపు విషయంలో మనం అపరాధం చేశాం కదా, అందుకనే ఈరోజు మనల్ని బ్రతిమలాడినా సరే యోసేపు ఆ టైంలో మనం అతని మనోవేదన చూచి కూడా మనం లక్ష్య పెట్టలేదు కనుకనే మనకి బాధ అన్నారు. మనస్సాక్షిలో దోషభావం ఎప్పుడు కలుగుతుందంటే, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో మనస్సాక్షికి మనోవేదన కలిగిస్తాయంటే, దోషభావాన్ని కలిగజేస్తాయంటే, వేరే వ్యక్తులకు అపరాధం చేసినప్పుడు, మరొకరికి అపరాధం చేసినప్పుడు, మరొకరి జీవితంతో మనము అపరాధాన్ని కలిగించినప్పుడు, దేవుడు చెబుతున్నాడు యోసేపు ఎడల యోసేపు అన్నదమ్ములు అపరాధం కలిగించారు. ఆ రోజు గోతులో పడవేసినప్పుడు, అతను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యోసేపు ఎంతగా వేడుకున్నప్పటికీ, ఎంతో మనోవేదన ఆ రోజు యోసేపు పడి ఉన్నప్పటికీ ఏమాత్రం అతని మనోవేదనని వీరు లక్ష్య పెట్టలేదు, అతని క్షోభని వీరు లక్ష్య పెట్టలేదు. ఈ మనస్సాక్షిలో ఈ యొక్క దోషభావాన్ని కలిగించే ఆ మంత్ర విద్యాత్మల క్రియలను మనం చూసినట్లయితే, ఎవరిలో అయితే ఈ చేతబడి చెల్లని మాంత్రిక శక్తి మంత్ర విద్యాత్మలు మనస్సాక్షిలో దోషభావాన్ని కలిగిస్తాయో వారు ఇతరులకు అపరాధం చేసిన వారై ఉంటారు. అది ఒకప్పుడు చేసి ఉండొచ్చు, ఇప్పుడు చేసి ఉండొచ్చు, లేదా ఎప్పుడు అదే జీవితంలో జీవిస్తూ ఉన్నవారైనా అయి ఉండొచ్చు. ఒకరికి అపరాధం చేసి ఆ మనోవేదనను తీర్చుకోలేక ఆ మనస్సాక్షిలో ఈ మంత్ర విద్యాత్మల క్రియలు మనం చూసినట్లయితే ఒక దోషభావాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఇతరుల ఎడల వారు చేసిన అపరాధాలు వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. సో యోసేపు యొక్క యోసేపు యొక్క అన్నదమ్ములు అతన్ని చంపాలనుకున్నప్పుడు, గోతిలో పడవేసినప్పుడు యోసేపు ఎంతో బ్రతిమలాడుకున్నాడు వాళ్ళని. అలా చేయొద్దని ఎంతో మనోవేదన చెందాడు. కానీ అతని బ్రతిమలాడనాన్ని కానీ అతని మనోవేదన కానీ ఈ సహోదరులు ఎవరూ లక్ష్య పెట్టలేదు, అసలు పట్టించుకోలేదు. ఇది ఈరోజు చాలా మంది ఇతరులకి అపరాధం చేస్తున్నప్పుడు ఆ అపరాధం చేస్తున్న ఎవరైతే గాయపరచబడుతున్నారో వారు ఎంత బ్రతిమలాడుకున్నా సరే అలా మాట్లాడొద్దు, అలా అనొద్దు, అలా చెయ్యొద్దు, అలా ఉండొద్దు అని వాళ్ళ ఇతరుల్ని ఎంత బ్రతిమలాడుకున్నా ఈ యోసేపు అన్నదమ్ముల్లాగా ఆ మనోవేదనలో ఉన్న వాళ్ళని ఏమాత్రం పట్టించుకోరు. ఇంకా వాళ్ళకి గాయాలు చేస్తూనే ఉంటారు, ఇంకా వారి మీద అపరాధ భావంతో జీవిస్తూనే ఉంటారు. వాళ్ళ అవతల వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఎంత బ్రతుములాడుకుంటున్నప్పటికీ కూడా వీరు ఇంకా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత మనస్సాక్షి నింపబడి ఉంది కాబట్టి ఆ దోషభావం వచ్చేంత వరకు కూడా వీళ్ళు వాళ్ళని కుంగదీస్తూనే ఉంటారు. ఈరోజు ఇలాంటి మనస్తాపానికి గురై దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దోషభావం కలిగిన మనస్సాక్షి చేత మనం నడిపించబడకూడదు. ఇది చాలా భయంకరమైన మనోవేదన, ఇది భయంకరమైన మానసిక స్థితి. దోషభావం కలిగి మనస్సాక్షి ఉంటే గనక మనం ప్రార్థన చేయలేం. దోషభావం కలిగిన మనస్సాక్షి కలిగి ఉంటే గనక మనం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించలేం. దోషభావం కలిగిన మనస్సాక్షి గనక మనలో ఉంటే గనక ఎవరితో కూడా మనసు పూర్తిగా మాట్లాడలేం. దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడుతున్నట్లయితే అసలు వారి మనసు కుదురుగా ఉండదు. వారు ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఏ విధంగా ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఒక వ్యక్తిలో మనస్సాక్షిలో దోషభావాన్ని కలిగిస్తే ఆ మనోవేదన తీసివేయనేమో, ఆ మనోవేదన చేత వాళ్ళు కృషించిపోయేలాగా నానాటికి ఆ మనోవేదన చేత వాళ్ళు వేధించబడేలాగా ఈ దోషభావం కలిగినటువంటి మంత్ర విద్యాత్మలు వారి మీద తీవ్రంగా దాడి చేస్తాయి. హల్లెలూయా. యోసేపు అన్నదమ్ములు ఒకప్పుడు యోసేపు విషయంలో చాలా తీవ్రమైన అపరాధం చేశారు. అతని మనస్సాక్షిని బాగా బాధ పెట్టారు. యోసేపు మనస్సాక్షిని యోసేపు అన్నదమ్ములు ఎంతో బ్రతిమలాడినా సరే, ఎంతో వేదన చెందినా సరే అస్సలు పట్టించుకోలేదు. ఈరోజు చాలా మంది మనస్సాక్షిని ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, ఇదంతా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వారిలో దోషభావం కలిగించే మనస్సాక్షిని ఎదుర్కోవడానికి ఒక రోజు మరలా ఇదే ఆ ఆత్మ వారి మీద దాడి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరినైతే అపరాధం చేసి ఎవరి మనస్సాక్షినైతే గాయపరుస్తున్నారో అది ఒక రోజుకి మరలా అదే మనోవేదనలోకి, అదే దోషభావం కలిగించే మనస్సాక్షిలోకి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు తీసుకుని వస్తాయని దానిలో సందేహం లేదు. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే వారిలో పశ్చాత్తాపం ఆరంభమైంది. హల్లెలూయా. యోసేపు అన్నదమ్ముల్లో గట్టిగా ఆమెన్ చూద్దాం. యోసేపు ఆదికాండం 37వ అధ్యాయం
26 నుంచి 28 వచనాలు. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును వాని దాచిపెట్టినందున మరణమును దాచిపెట్టినందున ఏమి ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయిలకు వారిని అమ్మివేయుదము రండి. ఇష్మాయేలుకు వారిని అమ్మివేయుదము వాడు రండి. మన సహోదరుడు, వాడు మన మన రక్త సహోదరుడు, సంబంధి కదా. మన రక్త సంబంధి వానికి కదా. హాని ఏమీ చేయరాదని వానికి హాని ఏమీ తన చేయరాదని సహోదరులతో చెప్పాను. తన సహోదరులతో చెప్పాడు. అందుకు అతని సహోదరులు అందుకని సమ్మతించిరి. సహోదరులు సమ్మతించిరి. విద్యానీయులైన వర్తకులు విజ్ఞానీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు గుంటలో నుండి వారు యేసోబుని గుంటలో పైకి నుండి తీసి యోసేపుని పైకి తీసి ఆ ఇష్మాయిల్కి 20 ఆ తులముల ఇష్మాయేలుకి ఇంటికి 20 అతన్ని తులముల ఇంటికి అమ్మివేసిరి. అమ్మివేసిరి. వారు యేసోబునకు వారు ఐగుప్తుకు తీసుకొని యోసేపును పోయి ఐగుప్తునకు తీసుకుని పోయి హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు విషయంలో జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. యాకోబు కొడుకుల్లో ఈ రూబేను పెద్దవాడు కాబట్టి యోసేపు విషయం తనకు బాధ్యత ఉందని గ్రహించి అమ్మేశాడు. చంపకుండా అమ్మేయడానికి పూనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. సో ఏది ఏమైనా వారు యోసేపు ఎడల చేసినది కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు ఎడల ఆ యోసేపు మనస్సాక్షి గాయం చేసింది కొన్ని సంవత్సరాల తర్వాత వీరికి పశ్చాత్తాపం మనస్సాక్షిలో మొదలైంది. హల్లెలూయా. యోసేపు చూడాలనుకుంది కూడా తన సహోదరులు అదే పశ్చాత్తాపం చేసిన పాపానికి, చేసిన అపరాధానికి. అతనికి దేవునికి కూడా ఆ పశ్చాత్తాపం వారిలో కనబడడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఈ చేతబడే చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత నడిపించబడే వారిలో ఇతరుల ఎడల అపరాధాలు చేస్తూ ఉంటారు కానీ పశ్చాత్తాపడరు. ఇతరుల ఎడల భయంకరమైనటువంటి ఘోరాలు చేస్తూ ఉంటారు కానీ పశ్చాత్తాపడరు. ఇతరుల ఎడల అనేక రకాల వేదనకరమైన పరిస్థితులు మనస్సాక్షులు తీసుకొస్తారు కానీ పశ్చాత్తాపడరు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే పశ్చాత్తాపం. సో ఆ యోసేపు అన్నదమ్ముల్లో యోసేపు కోరుకుంటుంది కూడా పశ్చాత్తాపం. ఒకప్పుడు యోసేపు ఎడల వారికి కనబరిచిన విధానంలో ఇప్పుడు వారికి తెలుస్తుంది ఇదే మనస్తాపం, ఇదే దోషభావం, ఇదే విధమైనటువంటి బాధ ఆ రోజు ఆ మనోవేదన యోసేపు హృదయంలో ఉన్నప్పుడు మనం లక్ష్య పెట్టలేదు కదా. ఈరోజు మన మనస్సాక్షి ఈ విధంగా గాయపరచబడడానికి కారణం మనము మన సహోదరుడి ఎడల చేసిన తప్పిదమే అని గుర్తెరిగారు. ఆమె చెప్తాం పశ్చాత్తాపం మొదలైంది. అదే యోసేపు కోరుకున్నాడు వాళ్ళ అన్నలో. ఈరోజు చాలా మంది జీవితాలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ఇతరుల ఎడల అపరాధాలు చేసేలాగా పురుగొలుపుతాయి కానీ పశ్చాత్తాపం పడేలా చేయవు. వాళ్ళు చేసిన అపరాధాలు ఒకవేళ గుర్తొచ్చినా సరే మనసుని గట్టి చేసుకుని బండలా చేసుకుని రాయిలాగా చేసుకుని పశ్చాత్తాపంలో కూడా రారు వీళ్ళు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం చేత ఆవరించబడిన వాళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలతో నాటి నుంచి నిస్సందేహంగా యూదేతరులతో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఎలా ఉన్నాడంటే దేవుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం చూడొచ్చు అనమాట. పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని దీవెనలు కలగాలంటే పాపాన్ని కప్పిపుచ్చి అలానే మర్చిపోకూడదా అని చెప్తాం. సో పాపాన్ని యోసేపు సహోదరులు కప్పిపుచ్చకుండా మనసాక్షిలో ఒక దోషభావం అనేది వాళ్ళకి కలిగించబడింది. ఈ దోషభావం ఎప్పుడైతే కలిగించబడిందో వారికి మనసు కుదురుగా లేదు. పశ్చాత్తాపడాలనే మనస్తత్వంలోకి వారు వచ్చారు. ఈరోజు చాలా మందికి తెలుసు ఇతరుల ఎడల అపరాధం చేసినప్పుడు ఆ మనస్సాక్షిలో దోషభావం వచ్చినప్పుడు కొంతమంది కప్పిపుచ్చుకుని ఆ తప్పుని కప్పిపుచ్చేసుకుని వేస్తారు. అంటే పశ్చాత్తాపంలో రారు. ఆ దోషభావం వారి ఎడల చేశారని తెలిసి కూడా ఆ పశ్చాత్తాపం లేకుండా కప్పిపుచ్చుకునే వాళ్ళు ఎంతోమంది ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు వారి ఇతరుల జీవితాల్లో దోషభావం చేశామని చెప్పి అంటే వాళ్ళ జీవితాల్లో ఎన్నో రకాల అపరాధాలు చేసినప్పటికీ మనస్సాక్షి గద్దించినప్పటికీ చంపేసుకుంటారు. మనస్సాక్షిని చంపేసుకుని ఆ దోషభావాన్ని పశ్చాత్తాపంలోకి మలుచుకోరు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు ఒకప్పుడు ఎవరి ఎడలైనా లేదా ఎప్పుడైనా అపరాధాలు చేసినప్పుడు మనస్సాక్షి గద్దించినప్పుడు ఆ మనస్సాక్షిని చంపేసుకుని ఆ దోషభావాన్ని ఒక పశ్చాత్తాపంలో తీసుకురారు యోసేపు సహోదరులాగా. యోసేపు సహోదరులు అయితే తన సహోదరుడి ఎడల ఒకప్పుడు వాళ్ళు చేసిన అపరాధాన్ని ఆ దోషభావం వాళ్ళ మనస్సాక్షిలో ఉంది కాబట్టి దాన్ని చంపివేసుకోకుండా దాన్ని మరలా పశ్చాత్తాపంలో తీసుకుని వెళ్ళారు. ఈ మార్పే యోసేపు కోరుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. చాలా మంది జీవితాల్లో ఇలాంటి పశ్చాత్తాపాలు కలిగితే ఆ మనస్సాక్షిలో ఉన్న దోషభావాలు తీసివేయబడతాయి. కానీ ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు మనస్సాక్షిలో దోషభావాన్ని కలిగించినా సరే అవి పశ్చాత్తాపంలోకి నడిపించబడకుండా ఆ దోషభావంతో మనసుతో అలాగే జీవించేలాగా చేస్తాయి. కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. ఆ మనస్సాక్షి నెమ్మది ఉండదు. ఈ రాత్రి ఇలాంటి పరిస్థితులు ఎవరు వెళ్తున్నా
మనస్సాక్షిలో దోషభావాన్ని కలిగిస్తూ పశ్చాత్తాపంలోకి వెళ్ళని కూడా చేస్తున్నాం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక, నాశనం చేయబడిన గాక ఆమె చెప్దాం. సో యోసేపు సహోదరులో ఈ యొక్క పశ్చాత్తాపాన్ని మనం చూడొచ్చు. ఆ దోషభావంతో కూడినటువంటి పశ్చాత్తాపం విషయంలో ఎలా వాళ్ళు మరి వెళ్ళి ఉన్నారో, ఆ మనస్సాక్షి విషయంలో వారు ఎలా సరి చేసుకున్నారో ఈ వచనాల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు మనస్సాక్షిలో పశ్చాత్తాపం కావాలి. హల్లెలూయా. మనస్సాక్షి నిందారోపణ నేరారోపణ చేసే విధంగా ఉండకూడదు. అలాగే ఇంకా మనం చూడొచ్చు ఇలాంటి పశ్చాత్తాపాన్ని మనసులో దోషభావం కూడిన వ్యక్తిని నిర్గమాకాండం 9వ అధ్యాయం 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలవనంపి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము అంటున్నాడు ఇక్కడ ఫరో. ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫరో మాటను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, నేను నా వారిని పాపం చేశామని చెప్పి మనస్సాక్షిలో ఒక పశ్చాత్తాపం లేనటువంటి మాట అనమాట ఈయన మాట్లాడింది. హల్లెలూయా. ఫరో ఎలా మాట్లాడుతున్నాడంటే పాపం చేశానని ఫరో కూడా ఒప్పుకుంటున్నాడు. ఈ మనస్సాక్షిలో పాపం చేశానని ఫరోకు తెలుసు. దోషభావం కలిగిన మనస్సాక్షితో ఫరో ఏమంటున్నాడంటే నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. ఆ మాటలను మనం చూడొచ్చు ఇంకా నిర్గమాకాండం 10వ అధ్యాయం 16లో కూడా. కాబట్టి ఫరో మోషే అహరోనును త్వరగా పిలిపించి నేను మీ దేవుడని యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసి ఒప్పుకుంటున్నాడు ఫరో. కఠినాత్ముడైన ఫరో మరి అతడు చేసినటువంటి పాపం విషయంలో మనస్సాక్షిలో వచ్చిన దోషభావాన్ని బట్టి నేను మీ ఎడల పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. ఆమె చెప్తాం. ఇలాంటి విషయం బైబిల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40 కూడా చదువుదాం. సంఖ్యాకాండం 14:40. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపం చేసిన వారు యెహోవా చెప్పిన స్థలమునకు వెళుదము అనేది. యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అని రామని చెప్దాం. చూడండి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడుతున్న మాట, మేము పాపం చేశాము. ఎవరైతే ఈ మనస్సాక్షిలో దోషభావాన్ని కలిగి ఉంటారో వారికి అర్థమవుతుంది మేము పాపం చేశాము అని. ఎవరిలో అయితే ఈ మనస్సాక్షిలో దోషభావం కలిగించబడుతుందో వారిలో కలిగే మాట ఇది, మేము పాపం చేశామనే మాట. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 34 కూడా చదువుదాం. అందుకు బిలాము నేను పాపం చేసేది నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదని యెహోవాతో చెప్పగా బిలాం కూడా దేవుని దూత దారిలో అడ్డగించినప్పుడు అంటున్నాడు నేను పాపం చేశాను అని చెప్పేసి. హల్లెలూయా. అతని మనస్సాక్షి కూడా దోషభావంతో నింపబడింది కాబట్టి బిలాం కూడా ఏమని ఒప్పుకుంటున్నాడంటే పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 20వ వచనంలో ఆకాను యెహోషువతో ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజమని ఒప్పుకుంటున్నాడు. ఆకాను కూడా మరి దొంగిలించినటువంటి సొమ్ము విషయంలో నేనే పాపం చేశానని చెప్పి యెహోషువతో ఒప్పుకుంటున్నాడు. అతని మనస్సాక్షి కూడా దోషభావాన్ని కలిగించింది కాబట్టి అతడు కూడా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుదాం. 15:24లో సౌలు జనులకు వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటేని. సో సౌలు కూడా తన మనస్సాక్షి
దోషభావాన్ని కలిగించడం ద్వారా తాను కూడా ఒప్పుకుంటున్నాడు నేను పాపం చేశానని. ఆమె చెప్దాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. నేను పాపం చేసిదినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఆమె దావీదు కూడా బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు దావీదు మనసాక్షి కూడా దోషభావాన్ని కలిగించడం వల్ల తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేశానని. గట్టిగా ఆమె చెప్దాం. అలాగే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం కూడా చదువు. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొనుకొనగా అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపం కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. జనసంఖ్యను లెక్కించినందుకే ఈ దావీదు మనస్సాక్షి దోషభావాన్ని కలిగించడం వల్ల నేను పాపం చేశానని దావీదు ఒప్పుకుంటున్నాడు. గట్టిగా ఆమె చెప్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం. 27:4. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పుచు వారు దానితో మాకేమీ చెప్పగా. ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా నీతిమంతుని రక్తాన్ని అప్పగించాను అని, నిరపరాధ రక్తాన్ని అప్పగించానని తన మనస్సాక్షిలో దోషభావం కలగడం మూలంగా నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. ఆమె చెప్దాం. ఇక్కడ జరిగిన సంఘటన అన్నిటిలో వారు పాపం చేశాను ఫరో దగ్గర నుంచి మనం చూసిన వాళ్ళు సౌలు, అలాగే బిలాము, ఆకాను, అలాగే దావీదు, ఇస్కరియోతు యూదా, ఇజ్రాయెల్ ప్రజలు వారి మనస్సాక్షిలో దోషభావం కలగడాన్ని బట్టి వారు మేము పాపం చేశామని ఒప్పుకోవడం జరిగింది దేవుని సన్నిధిలో. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ దోషభావం కలిగిన మనసాక్షితో వారు ఏమంటున్నారంటే మేము పాపం చేశాము అని. ఈ ఫరో కూడా అలాగే మాట్లాడాడు. అయితే ఫరో ఇలా ఒప్పుకోవడం హృదయపూర్వకంగా చేయలేదు. నేను పాపం చేశాను మీ ఎడల అని చెప్పిన మాట ఫరో మోషే ఆరోనుతో పై పెదవులతో చెప్పిన మాటే కానీ హృదయపూర్వకంగా చెప్పిన మాట కాదు. హల్లెలూయా. సో మనస్సాక్షిలో అతడు పాపం చేశానని దోషభావం కలిగినా అది సీరియస్గా హృదయపూర్వకంగా ఒప్పుకోలేదు. గట్టిగా ఆమె చెప్పాలి. అయితే పశ్చాత్తాపంతో పాటు దేవుని వైపుకు తిరగడం అనేది లేదు. ఈ మంత్ర విద్య ఆత్మని చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాలు మనస్సాక్షిలో దోషభావాన్ని కలిగిస్తాయి కానీ ఆ దోషభావాన్ని తీసివేయబడడానికి హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగనిపో. అలాగే హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడిపో. హృదయపూర్వకంగా వారు చేసిన పాపాలను ఒప్పుకోనిపో. అలాగే హృదయపూర్వకంగా వాళ్ళు దేవుని వైపు తిరగడం అనేది జరగదు. హల్లెలూయా. ఇలా గనక ఒప్పుకోకపోవడం వల్ల ఆ మనస్సాక్షిలో దోషభావం ఉండడం వల్ల ఉపయోగం ఏమీ లాభమేమీ లేదు. ఆమె చెప్దాం. చాలామంది జీవితాల్లో మనం చూడొచ్చు, ఈ యొక్క దోషభావంతో మనస్సాక్షులు గద్దించినప్పుడు వాళ్ళు చేసిన పాపకు ఒక అనరాని మాట ఎవరినైనా అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ మాట ఎందుకన్నానా, నేను అనకుండా ఉండాల్సిందే, ఆ మాట నేను మాట్లాడకుండా ఉండాల్సిందే, నేను అలా అనకుండా ఉండాల్సింది. ఇది మనస్సాక్షి దోషభావం చేస్తున్నారు. ఆ మనస్సాక్షిలో ఆ వ్యక్తికి ఆ మాట ద్వారా ఇతరులు నేను గాయపరిచానే, ఇతరులు నా వల్ల నేను కొంగదీసానే అని ఒక దోషభావం కలుగుతుంది. కానీ ఈ మంత్ర విద్య ఆత్మల దాడి ఆ దోషభావాన్ని ఏం చేస్తాయంటే పశ్చాత్తాపంలో నడిపించబడేవు, దేవుని తట్టు తిరగనేపో. ఎవరినైతే గాయపరిచారో వాళ్ళు ఆ మాటల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగనేపో. ఏ మాత్రం కూడా ఈ చేతబడి చెలంగి మాదిరి శక్తి ప్రభావాలు ఆ దోషభావంలో అలాగే ఉండిపోయేలా చేస్తాయి. కానీ పశ్చాత్తాపంలోకి మాత్రం, మారు మనసులకు మాత్రం, దేవుని తట్టు హృదయపూర్వకం తిరగడానికి మాత్రం, పూర్తిగా ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి మాత్రం ముందుకు వెళ్ళనేపో. ఫరో అందుకే దోషము చేశాడని తెలుసు, మనసాక్షిలో ఆ దోషభావం కలిగింది కానీ దాన్ని పూర్తిగా ఒప్పుకోవట్లేదు. ముందు ఈ శ్రమ, ఈ తెగులు తీసే, నేను మిమ్మల్ని పంపించేస్తాను, మీ దేవుని వేడుకోండి అని ఆ సందర్భం వరకు ఆతృతపడి, ఆ సందర్భం వరకు వాళ్ళతో రాజీ పడడానికి, ఆ సందర్భం వరకు ఏదో కాసేపు పశ్చాత్తాపడకుండానే మాట్లాడుతున్నాడు అనమాట. కొంతమంది రోజు
వాళ్ళ మనస్సాక్షి గద్దించినప్పుడు, దోషభావం అనేది వారిలోకి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆ పరిస్థితిని దాటి వేసుకోవడానికి, అప్పటికప్పుడు ఆ పరిస్థితిని ఎలాగైనా ముందు అక్కడి నుంచి ఆ పరిస్థితిలోని బయటపడడానికి, తప్పించుకోవడానికి, అంటే కుయుక్తితో తప్పించుకోవడానికి చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన ఫరో లాంటి వాళ్ళు. అలాగే ఆకాను కూడా ఏమంటున్నాడు? అవును, నా వల్లనే ఈ పాపం అంతా జరిగింది, నేనే ఆ దొంగిలించిన సొమ్ము షేనారాన్ని దాచిపెట్టాను ఆ గుడారంలో అని చెప్పేసి అంటాడు. ఒప్పుకుంటున్నాడు పాపం చేశానని చెప్పేసి, పశ్చాత్తాపం మాత్రం లేదు. ఆకారంలో కూడా పాపం చేశానని ఒప్పుకున్న గుణం ఉంది, కానీ ఫరోలాగా పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టిన గుణం లేదు, పూర్తిగా పశ్చాత్తాపంలోకి వచ్చిన గుణం లేదు, పూర్తిగా దేవుడి తట్టు తిరిగిన గుణం లేదు. ఒకవేళ అలా తిరిగి ఉంటే అతని కుటుంబం రక్షించబడేవాళ్ళు. కానీ ఆకాను అప్పటికప్పుడు పాపం చేశానని తన మనస్సాక్షిలో దోషభం ఆ చీటీలు వేయడం మూలంగా అతని పేరు మీద వచ్చింది కాబట్టి అతను నేనే చేశానని ఒప్పుకుంటున్నాడు. పైగా పశ్చాత్తాపం లేని ఒప్పుదలని మనస్సాక్షిలో దోషభావం కలిగించే ఈ మంత్ర విద్యాత్మల క్రియలు పశ్చాత్తాపాన్ని రానివ్వో, పూర్తిగా పాపాన్ని ఒప్పుకోనేవో, దేవుడి తట్టు తిరగనేవో. ఆకాను అందుకే పూర్తిగా తన పాపాన్ని ఒప్పుకోలేదు, పాపం చేశాను అంటున్నాడు, కానీ ఆ ఒప్పుకుని పూర్తిగా విడిచిపెట్టిన జీవితం లేదు, పశ్చాత్తాపడిన జీవితం లేదు, దేవుడి తట్టు తిరిగిన జీవితం లేదు. అందుకే అతని జీవితం పూర్తిగా అతని కుటుంబంతో సహా నాశనం చేయబడింది, రాళ్ళతో కొట్టబడింది. సో మనం చూడొచ్చు ఈ యొక్క చాలా మంది జీవితాలు. సౌలు అంతే, సౌలు కూడా పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు, కానీ పశ్చాత్తాపం లేని ఒప్పుకోదు. అది మనసాక్షిలో దోషభావం కలుగుతుంది తను చేసిన పాపానికి, కానీ పశ్చాత్తాపం లేదు, పూర్తిగా దేవుడితో తిరగడం లేదు, పూర్తిగా అతను ఒప్పుకోవట్లేదు తన పాపాన్ని. అందుకనే సౌలు కూడా తర్వాత తన జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. పూర్తిగా ఒప్పుకోని వాళ్ళ జీవితాలు ఫరో జీవితంతో సహా. దావీదు విషయానికి మనం వస్తే కనుక కొంచెం వ్యత్యాసం ఉంది ఇక్కడ. నాతాను ప్రవక్త బెత్షెబా విషయంలో దావీదు చేసిన వ్యభిచార పాపాన్ని బట్టి వచ్చి గద్దించినప్పుడు వెంటనే లోబడతాడు. తన మనస్సాక్షిలో ఒక దోషభావం కలిగి ఉంది. హల్లెలూయా. అంతకుముందు నాతాను ప్రవక్త రాకముందు వరకు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దావీదు మనసును ఎలా నడిపించాయంటే, నేను ఒక రాజుని, నేను ఒక చక్రవర్తిని, నేనేమైనా చేయగలను, నాకు ఎంతమంది భార్యలు ఉన్నా పర్లేదు అనుకున్నాడు. నేను ఎన్ని పాపాలు చేసినా రాజుని కాబట్టి లెక్కలోకి రావనుకున్నాడు. మరి ఎట్లా ఆలోచన కలిగి ఉందో, మనసాక్షి మాత్రం గద్దింపు లేదు. అప్పటికి తన మనసాక్షిలో దోషభావం లేదు. నేను తప్పు చేశానే ఒక వ్యక్తి విషయంలో, ఒక కుటుంబాన్ని నా ద్వారా నాశనం చేశానే, నేను ఒక వ్యక్తిని చంపించానే, ఒక నమ్మకస్తుని ఇవేమీ లేవు అతను. హల్లెలూయా. కేవలం అతనిలో ఏంటంటే ఆ వ్యభిచార పాపపు ఆలోచన చేత తను ఒక చక్రవర్తి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చలామణి అయింది అనుకున్నాడు. ఎలా బ్రతికినా సరే నేను రాజుని కాబట్టి ఎంతమంది భార్యలున్నా నన్ను అడిగి ప్రశ్నించే వాళ్ళు లేరనుకుని అతని మనస్సాక్షి అలా అయిపోయి ఉందనమాట. పాపాన్ని పెంచుకునే మనస్సాక్షితో ఉన్నాడు. బట్ దేవుడు ఊరుకోడు కదా. ఈ నాతాను ప్రవక్త చేత పంపించి అతను చేసిన దేవుడు దావీదు నా ఎదుట అసహ్యంగా ప్రవర్తించాడు, నా దృష్టికి పాపం చేశాడని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా వెళ్ళి గద్దించినప్పుడు వెంటనే అప్పుడు అతని మనస్సాక్షిలోకి పశ్చాత్తాప భావం, అంటే మనస్సాక్షిలోకి ఒక దోషభావం వచ్చింది ఫస్ట్. హల్లెలూయా. నిజమే కదా, నేనే కదా ఇలాంటి దోషం చేశానని చెప్పేసి ఉరియా విషయంలో తను చేసింది, యెషబా విషయంలో తను చేసింది కరెక్ట్గా దాన్ని గ్రహించడానికి కొంత టైం పట్టింది, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. దావీదు కొంతమందికి ఈ తప్పులు చేసేవాళ్ళు, ఈ వ్యభిచార పాపాలు, అలాగే ఇంకా రకరకాల ఇతరుల జీవితాన్ని నాశనం చేసే పాపాలు, అది పాపం మనం ఇలా చేయకూడదు అని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతున్నాయి వాళ్ళ జీవితాల్లో. దావీదులాగా కొన్ని రోజులు పడుతున్నాయి. వాళ్ళు అప్పటి వరకు నేను ఒక్కరినే పాపం చేస్తున్నాను, ప్రపంచంలో ఎంతమంది చేయట్లేదు అన్నట్టుగా ఇతర పాపుల్ని వీళ్ళు మాదిరి తీసుకుంటున్నారు. మనస్సాక్షిలో దోషభావం రాకుండా, పశ్చాత్తాపం లేకుండా జీవించే పాపులు. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాలు ఇతర పాపుల మీద మాదిరిగా చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ దావీదుకి నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు తాను చేసిన పాపం మనస్సాక్షిలో ఒక దోషభావాన్ని కలిగి ఉన్నాడు. సో ఈ దోషభావంతో ఆకాన్ లాగా లేకపోతే ఫరో లాగా సౌల్ లాగా అలా ఉండిపోలేదు, కానీ నిజమే నేను చేసింది కరెక్ట్ కదా, ఎంత చక్రవర్తిని అయితే మాత్రం నేను ఇలా ప్రవర్తించకూడదు కదా, నేను ఇలా చేయకూడదు కదా అని చెప్పి అతని మనస్సాక్షిలో ఒక దోషభావాన్ని బట్టి ఆ దోషభావాన్ని పశ్చాత్తాపంలో నడిపించుకున్నాడు. హల్లెలూయా. పూర్తిగా తన హృదయాన్ని దేవుడి తట్టు తిరిగేలా చేశాడు. పూర్తిగా తన పాపాన్ని ఒప్పుకున్నదంతా 51వ కీర్తన రాసిన కీర్తన అంతా మనకు అర్థమవుతుంది. సో ఎంత విరిగి నలిగిన హృదయంతో ఆ కీర్తన రాశాడో,
ఎంత పశ్చాత్తాప్తుడై ఆ దోషం విషయంలో విడుదల కొరకు దేవుని సన్నిధిలో ప్రాధాయపడ్డాడు, ఎంతగా తన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించుకున్నాడు, ఎంతగా ఆ పాపం నుంచి విముఖుడవడానికి దేవుడి పాదాలు పట్టుకున్నాడు. తన ప్రార్థన అంతా మనం అక్కడ చూడొచ్చు 51వ కీర్తనలో. సో పశ్చాత్తాపం, ఒక మనస్సాక్షి మరి దోషభావం కలిగినప్పుడు పశ్చాత్తాపంలోకి వెళ్ళాడు దావీదు. ఇతరులాగా నేను పాపం చేశానని చెప్పి అక్కడతో ఆపేసేది. అయినా నేను చక్రవర్తిని, ఏం చేస్తున్నాను అడుగుతాను సరిపోవని నాతాను ప్రవక్తను కూడా అతను హెచ్చరించలేదు. లోబడ్డాడు, దేవుడి గద్దింపుకు లోబడ్డాడు, దేవుడి హెచ్చరికకు లోబడ్డాడు, దేవుడు మాటకి విధేయత చూపించాడు దావీదు ఒక చక్రవర్తి పొజిషన్. అట్లాంటి పశ్చాత్తాపం, అలాంటి పూర్తి పాపపు ఒప్పుకోలు, అలాంటి పూర్తిగా దేవుని తట్టు తిరిగిన జీవితం సౌలుకి లేదు, ఫరోకి లేదు, ఆకానికి లేదు, ఆఖరికి బిలాం లేదు. బిలాం కూడా అంతే, తాను చేసింది పాపం అన్నాడు కానీ పూర్తిగా విడిచిపెట్టిన పశ్చాత్తాప జీవితం లేదు అతనికి. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథాల్లో చాలా మంది హృదయాల్లో మనస్సాక్షిలో వాళ్ళు చేసిన పాపాలు బట్టి దోషభావాలు కలిగినాయి. కొంతమంది ఏమో అలాగే కఠినులు అయిపోయి ఉన్నారు, ఆ దోషభావాల నుండి బయటికి పడలేదు. కొంతమంది అప్పటికప్పుడు వాళ్ళ పరిస్థితిని దాటుకుని వెళ్ళడానికి నటించారు, కాసేపు ఆ పరిస్థితిలో బయటపడడానికి. కానీ పూర్తిగా పశ్చాత్తాపం కానీ పూర్తిగా దేవుడి తట్టు తిరగడం అనేది జరగలేదు. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లిని మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు పూర్తిగా పశ్చాత్తాప భావం కలిగి ఆ మనస్సాక్షిని దేవుడి తట్టు పూర్తిగా తిప్పడం అనేది జరగదు. సో ఈ యేసుకి మనం చూడొచ్చు, దావీదు విషయంలో మాత్రం అలా జరగలేదు. తను పూర్తిగా ఒప్పుకున్నాడు తన దోషాన్ని. ఆ తర్వాత అక్కడ పశ్చాత్తాపంతో ఆ పరిస్థితి నుండి కూడా విడుదల పొందుకోవడం జరిగింది, దేవుడు క్షమించడం జరిగింది అతన్ని. కానీ ఇస్కరియోతు యూదా టైంలో కూడా మనం చూడొచ్చు, అతడు నేను పాపం చేశాను, నిరపరాధ రక్తాన్ని అప్పగించాను అన్నాడు. కానీ అది పూర్తిగా పశ్చాత్తాపంతో కూడినటువంటి మనసాక్షిలో నుండి దోషభావంలో వచ్చిన మాట కాదు. పూర్తిగా దేవుడి తట్టు తిరిగిన వ్యక్తిగా ఇస్కరియోతు యూదా కూడా లేడు. హల్లెలూయా. చాలా మందిలో ఈ చాతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాలు పూర్తిగా ఆ మనస్సాక్షిలో దోషభావాన్ని కడిగి వేసుకోవడానికి మరి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా పశ్చాత్తాపంలోకి రానియకుండా, దేవుడి తట్టు పూర్తిగా తిరగనివ్వకుండా, మరి పూర్తిగా విడుదల పొందుకొని కూడా చేస్తున్నటువంటి ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం మనస్సాక్షిలో దోషభావంతో అలాగే కృషించిపోయేలా చేసే ఆ బలవంతుడికి నజరుడనేసుక్రీస్తు నామములో, నజరుడనేసుక్రీస్తు రక్తంలో, నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన ఆమెను చెప్తాం. సో ఇంకా మనం చూడొచ్చు, పశ్చాత్తాపంతో కూడినటువంటి మనస్సాక్షిలో దోషభావం కలిగినటువంటి ఆ దోషభావం కలిగిన మనస్సాక్షిని గురించి ఇంకా మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఇక్కడ ఇంకా ఫరో దగ్గర మనం చూసిన ఇంకో మాటను మనం చూడొచ్చు. ఇలా ఒప్పుకోవడం హృదయపూర్వకంగా ఫరో చేయలేదు, పశ్చాత్తాపంతో పాటు దేవుని వైపు తిరగలేదు. ఇలా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13 చదువు ఒకసారి. సామెతల గ్రంథం 28:13. అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. సో ఇప్పుడు చాలా మంది మనం చూసిన ఆకాని కానీ, ఫరో కానీ, లేకపోతే బిలాం కానీ, సౌలు కానీ, ఇస్కరియోతు యూదా కానీ, వీళ్ళందరూ అతిక్రమాలు దాచిపెట్టిన వాళ్ళే, వాటి ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు కాదు, ఒక దావీదు తప్ప. సో వీళ్ళందరి జీవితంలో మనస్సాక్షి దోషభావం కలిగిన మనస్సాక్షితో అలాగే ఉండి నశించిపోయారు. దావీదు ఒక్కడే దోషభావం కలిగిన మనస్సాక్షిని జయించాడు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఈ దోషభావం కలిగిన మనస్సాక్షి గురించి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనం చదువు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుడి వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఎవరిలో అయితే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపిస్తాయో వారు దేవుని వెదికే వారిగా ఉండరు. హల్లెలూయా. వారు భక్తిహీనుల మార్గంలో నడిచేవారిగా ఉంటారు. వారి తలంపులు దుష్టత్వంతో నిండి ఉంటాయి. వాళ్ళు ఏమాత్రం కూడా దేవుడి తట్టు తిరగడానికి ఇష్టపడరు. కానీ దోషభావం కలిగిన మనస్సాక్షి చేత పశ్చాత్తాపంలో నడిపించబడిన వారు దేవుడి తట్టు తిరుగుతారు. అలాగే వారి తలంపులన్నిటిని కూడా దేవుని సన్నిధిలో దుష్ట తలంపులని విడిచిపెడతారు. దేవుడికి ఇష్టమైన రీతిలో వారి జీవితాలు
వారు జీవించడానికి ఇష్టపడతారు. లైక్ దావీదులాగా ఆమె చెప్తాం. సో ఈ పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయాలు దేవుడు కోరుకుంటున్నాడు. ఫరో ఒప్పుకోలు పనికిరాంది. మోషే అహరోను దగ్గర ఫరో ఒప్పుకుంటున్న ఒప్పుకోలు పనికిరాని ఒప్పుకోలు. నిజంగా ఆ దోషభావం కలిగిన మనస్సాక్షి పశ్చాత్తాపం నుండి వస్తున్న ఒప్పుకోలు కాదు. ఫరో దగ్గర పనికిరానటువంటి ఒప్పుకోలు ఒప్పుకునే వాళ్ళు ఈరోజు ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడేవారు. వీరు పనికిరాని ఒప్పుకోలు ఒప్పుకుంటా ఉంటారు. మనుషులు ఎదుట నేను పాపం చేశాను అని అంటారు ఎంత, కానీ ఆ పాపకు ఒప్పుకోలు ఉండదు. ఆ పాపం నుంచి విడుదల పొందుకోవడం ఉండదు. ఇది పనికిరాని ఒప్పుకోలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. అందుకనే మనం చూడొచ్చు హల్లెలూయా, ఒప్పుకోలు అనేది నిజంగా దోషభావం కలిగిన మనస్సాక్షి నుండి వచ్చే ఒప్పుకోలు ఎలా ఉంటుందంటే 51వ కీర్తనలా ఉంటుంది. ఒకసారి చదువుదాం. 51వ కీర్తన దోషభావం కలిగిన మనస్సాక్షి నుండి వచ్చినటువంటి ప్రార్థన, మొర, విజ్ఞాపన. కడగబడవనా నీకు దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లుగా బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగు. పాపం పోవునట్లు నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట. ఇక్కడ దావీదు దేవుడు కృపను ఆశ్రయిస్తున్నాడు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడే వాళ్ళు దేవుని కృపను ఆశ్రయించరు. అలాగే వాళ్ళ అతిక్రమాలు తుడిచివేయబడాలని దేవుని అడగరు. వారి దోషాలు పోయేటట్లుగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయరు. వారి పాపం పోయి పవిత్రులు అవ్వాలనే కోరిక వాళ్ళకు ఉండదు. వాళ్ళ అతిక్రమాలు దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా భయం ఉండదు. వారి పాపము దేవుడి ఎదుట ఉందన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించకుండా పాపం చేస్తూ ఉంటారు. గట్టిగా ఆమె చెప్దాం. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు కాకూడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడు కాకూడదు. కానీ ఈ దోషభావం కలిగిన మంత్ర విద్యాత్మల చేత మనస్సాక్షి కలిగిన మంత్ర విద్యాత్మల చేత నడిపించబడేవారు దేవుడికి విరోధంగా పాపం చేశామన్న భయం ఉండదు వాళ్ళకి. దేవుడి ఎదుట చెడుతనం చేస్తున్నామన్న భయం ఉండదు ఆ మనస్సాక్షికి. ఆయన నీతిమంతుడై ఉన్నాడన్న భయం వారికి ఉండదు. ఆయన తీర్పు తీరుస్తాడు రేపొద్దున అనే భయం కూడా ఈ యొక్క దోషభావం కలిగిన మంత్ర విద్యాత్మల చేత, ఈ మనస్సాక్షి కలిగిన మంత్ర విద్యాత్మల చేత నడిపించబడే వారికి ఉండదు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియచేయును. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగు. ఆమేన్ చెప్దాం. ఈ యొక్క దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడే మంత్ర విద్యాత్మల చేత నడిపించబడేవారు వీరు అంతరంగంలో సత్యం కోరుకోరు. ఆమేన్ చెప్దాం. ఏ మాత్రం దేవుని జ్ఞానాన్ని పొందుకోరు. పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించాలనే ఆ తాపత్రయం వీరికి ఉండదు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, దేవుని సన్నిధిలో కడగబడే జీవితాన్ని ఇష్టపడరు వీళ్ళు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఎలా అంటే ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించు. దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడే వారిలో ఉత్సాహం ఉండదు, సంతోషం ఉండదు, విరిగిపోయినట్టు ఉంటుంది జీవితం అంతా. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దోషభావం కలిగిన మనస్సాక్షిని ఎలా కలిగిస్తాయంటే అసలు ఆ వ్యక్తుల జీవితంలో సంతోషం అనేది ఉండదు. వాళ్ళ జీవితంలో అసలు ఆనందానికి చోటు ఉండదు. అసలు వాళ్ళ జీవితం విరిగిపోయినట్టుగా ఉంటుంది అనమాట. ఈ దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడే మంత్ర విద్య ఆత్మని క్రియలు. సో దావీదు అది అనుభవించాడు కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము అంటున్నాడు. హల్లెలూయా. నీ దేవా, నా యందు శుద్ధ హృదయం కలిగే చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. ఎవరిలో అయితే ఈ దోషభావం కలిగించే మంత్ర విద్య ఆత్మలు, మనస్సాక్షికి దోషభావం కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఉంటాయో వారి మనసు ఎలా ఉంటుంది ఇక్కడ స్పష్టంగా దావీదు చెబుతున్నాడు. వారి యొక్క హృదయము శుద్ధి చేయబడదు, అశుద్ధంగా ఉంటుంది, అపవిత్రంగా ఉంటుంది. స్థిరమైన మనసు ఉండదు వాళ్ళకి, చంచల మనసు ఉంటుంది. అన్నీ స్థిరంగా ఉండవు వాళ్ళ మాటలు, ఆలోచన, తలంపులు ఈ దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడే వారిలో. అందుకని అంటున్నాడు అతను, నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఈ దోషభావం కలిగిన మనస్సాక్షి చేత ఈ మంత్ర విద్య ఆత్మను నడిపించినప్పుడు దేవుడి సన్నిధికి దూరం చేస్తాయి, పరిశుద్ధాత్మను పనిచేయకుండా చేస్తాయి. ఆమె చెప్దాం.
నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలిగజేసి నన్ను దృఢపరచుము. ఈ దోషభావం మనస్సాక్షి కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు రక్షణలో ఉన్న ఆనందాన్ని పోగొడతాయి. అలాగే ఇంకా ఏం చేయబడుతుంది అంటే సమ్మతి గల మనసు వాళ్ళకు ఉండదు అనమాట స్థిరంగా. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దోషభావపు మంత్ర విద్యాత్మల చేత ఆ మనసాక్షి చేత నడిపించబడే వారిలో ఇతరులకి ఏమీ చెప్పలేరు, వాళ్ళే దోషంలో ఉంటారు కాబట్టి. ఆమె చెప్దాం. సో ఇతర పాపులతో కలిసి వీరు జీవిస్తారు. దేవా, నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. సో ఎవరిలో అయితే ఈ దోషభావం కలిగిన మనస్సాక్షి చేత మంత్ర విద్యాత్మలు నడిపిస్తాయో వారిలో ఉత్సాహ సంతోష గానాలు కూడా ఉండవు. ఏ విధమ ఆరాధనలు చేయలేరు వాళ్ళు దేవునికి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులు తెరువు. ఆఖరికి దోషభావపు మనస్సాక్షి చేత నడిపించబడే వారి మంత్ర విద్యాత్మలు దేవుని స్తుతించనేవో, ఆరాధించనేవో. హల్లెలూయా. సో నీవు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన అరిగిన హృదయములను అలక్ష్యం చేయవదు. సో ఈ యొక్క దోషభావపు మనస్సాక్షి చేత నడిపించే మంత్ర విద్యాత్మలు విరిగిన అరిగిన హృదయం చేత దేవుని సన్నిధిలో ఉన్నాయి. కఠినమైన హృదయాలు, ఫరో హృదయాలాగా, ఆకాన హృదయాలు, ఇస్కరియో దియోదాలాగా అలాంటి హృదయాల చేత నడిపిస్తే ఆమె చెప్తాం. నీ కటాక్షం చొప్పున సియోనికి మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించము. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతమగును. అప్పుడు జనులు నీ బలిపీఠముల మీద కోడలు అర్పించదు. ఆమె చెప్తాం. సో ఈ యొక్క చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, దోషభావం కలిగినటువంటి మంత్ర విద్యాత్మలు మనసాక్షిలో ఏ విధమైన బలులు దేవుడికి అర్పించరు. హృదయము దేవుడికే మనము పూర్తిగా దేవుడి తట్టు తిరగనేమో. దావీదు ఇది అనుభవపూర్వకంగా దోషభావం కలిగిన మనసాక్షిని కలిగి ఉన్నప్పుడు, నాతాను ప్రవక్త గద్దించినప్పుడు ఆ దోషభావం కలిగిన మనసాక్షి నుండి పశ్చాత్తాప్తుడై ఏ విధంగా దేవుడి పాదాలను కడిగాడు, దేవుడి పాదాల దగ్గర తన హృదయాన్ని కడిగాడు, మరి హృదయాన్ని కుమ్మరించాడు, ఈ కీర్తన అంతట్లో మనకు అర్థమవుతుంది. కానీ ఈ యొక్క దోషభావం కలిగిన మంత్ర విద్య ఆత్మల చేత చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత నడిపించబడేవాళ్ళు పశ్చాత్తాపం లేకుండా, ఆ పాపాలు కడగబడాలని, శుద్ధి చేయబడాలనేటువంటి పరిస్థితులు లేకుండా ఈ చేతబడి ఆత్మలు కఠినమైన హృదయాన్ని తీసుకొస్తాయి. ఇటువంటి క్రియలన్నీ నాశనం చేయబడదు. ఇటువంటి పాపపు ఒప్పుకోలు లేని జీవితం, ఆ దోషభావం మనస్సాక్షి వ్యర్థమైందనమాట. హల్లెలూయా. నిజమైన పశ్చాత్తాపం, ఒప్పుకోలు దావీదు రాసిన 51వ కీర్తన మనం చూడొచ్చు. అతను నిజంగా దోషభావం కలిగిన మనస్సాక్షిని పశ్చాత్తాపంలో నడిపించుకున్నాడు. పూర్తిగా దేవుడి తట్టు తన హృదయాన్ని కుమ్మరించాడు, పూర్తిగా దేవుడి తట్టు తిరిగాడు, పాపం నుండి క్షమాపణ పొందుకున్నాడు. ఈరోజు చాలా మంది దోషభావం కలిగిన మనస్సాక్షిలో పశ్చాత్తాపాలు లేకుండా, పాపాలు ఒప్పుకోకుండా, దేవుడి తట్టు తిరగకుండా వల్ల వారి జీవితాలు పతనానికి నడిపించబడుతున్నాయి. ఈ రాత్రి ఇలాంటి స్థితిలోకి నెట్టివేస్తున్న బలవంతుని క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఎజ్రా 9:6. నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చుగా ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఎజ్రా ఇక్కడ మనం చూడొచ్చు, తను కూడా దోషభావం కలిగిన మనస్సాక్షి చేత దేవుని సన్నిధిలో ఎలా పశ్చాత్తాపడుతున్నాడు. ఆమె చాలా పశ్చాత్తాపాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. తనకు అంత కలవరం పుట్టించిన ఈ విషయంలో ఎజ్రా నిర్దోషి అయినప్పటికీ, ఎజ్రా తన ప్రజల పాపం విషయంలో తనను కూడా వారిలో ఒకడుగా ఎంచుకున్నాడు. నిజానికి ఎజ్రా నిర్దోషి, కానీ ప్రజల పాపాల విషయంలో తను కూడా కలుపుకొని, నా దేవా, నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తుకోవడానికి సిగ్గుపడి కిన్నుడనైన ప్రజల పాపాలను బట్టి ఎజ్రా ప్రజల పక్షాన నిలబడి ఆ మనస్సాక్షి దోషభావం కలిగినదే పశ్చాత్తాపంలోకి ఇతరుల పాపాలను బట్టి అతను పాపం చేయకపోయినా అతడు నిర్దోషి అయినా ఆ వారితో, ఆ పాపులతో కలుపుకుని ఆ దోషాలు చేసిన వారితో తనను కూడా ఏం చేశాడంటే ఒకడిగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. అలా ఎంచుకుని అక్కడ ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాప ప్రార్థన దేవుడి సన్నిధి దేవుడు చేస్తున్నాడు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు
దోషభావం కలిగించే మనస్సాక్షిని కలిగించిన వారిలో ఏ మాత్రం కూడా ఇతరుల పాపాలని, ఇతరుల ఎడల ఇతరులు చేసిన పాపాల విషయాలు, వారి పాపాలే వారు ఒప్పుకోరికి ఇతరుల పాపాల విషయాల్లో పశ్చాత్తాపడం అనేది అస్సలు ఉన్నది. ఆమె చూద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఎజ్రా ఈ విధంగా ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల పాపాలని క్షమించబడడానికి తాను నిలబడి ఉన్నాడు. ఆ రోజు మోషే ఇజ్రాయెల్ పాపాలని క్షమించబడడానికి అవసరమైతే జీవ గ్రంథంలో నా పేరు తీసివేయమని ఆయన ఎలా నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మరపక్షాన్ని ఆయన ఎలా నిలబడి ఉన్నాడు. నెహెమ్యా, అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఎజ్రా ఇక్కడ నిలబడి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ విధమైన పశ్చాత్తాప ప్రార్థనే దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు ఇలాంటి పశ్చాత్తాప ప్రార్థనే ప్రతి ఒక్కరి జీవితాల్లో విడుదల కావాలని కోరుకుంటున్నాడు, విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాప ప్రార్థన ఎలా చేస్తున్నారో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఒక మనస్సాక్షి ఆ దోషభావం కలిగినప్పుడు ఆ స్థితిలో ఉండి ఆ ప్రజల్ని విడిపించడానికి, ప్రజలు చేసిన దోషాలన్నిటి నుండి విడుదల కలగడానికి ఎజ్రా చేసిన ప్రార్థన మనం చూసినట్లయితే మనం ఈ యొక్క దోషభావం కలిగించే మనస్సాక్షి నుంచి ఎలా విడుదల పొందుకోవచ్చో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ఎజ్రా నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో అక్కడ మనం చూడొచ్చు ఆ దోషభావం కలిగిన ఆ పశ్చాత్తాపాన్ని ఎలా తను చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. 9వ అధ్యాయం 6 నుంచి చూడండి. నీవే అద్వితీయ దేవుడువై, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతనికి రప్పించి అతనికి అబ్రహామును పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గల వాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్టు అతని నిబంధన చేసిన వాడు నీవే. నీవు నీతిమంతుడవై ఉండి ఈ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ దేశపు జనులందరూ వారి ఎడల బహుగర్వంగా ప్రవర్తించి నీకు తెలియగా వారి ఎదుట సూచక్రియలను కార్యములను చూపించితివి. అలాగను చేయటం వలన నీవు ఆ దినమున్నట్లుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య నడిచిరి. ఒకడు లోతు రాయి వేసినట్లు తరిమి వారిని తరిమిన వారిని అగాధ జలములో పడవేసితివి. పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడును రాత్రి వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై స్తంభములో ఉండిన వాడును అయ్యుండి వారిని పోతివి. సీనాయి పర్వతము మీదకి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన నిధులను సత్యమైన ఆజ్ఞలను సత్యమైన ఆజ్ఞలను మేలుకరమైన కట్టడలను ధర్మమును నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రములను వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారం, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక ఈ ఆజ్ఞలు చెవియొగ్గకపోయిరి. వారి విధేయులగుటకు మనసు లేని వారై మధ్య నీవు చేసిన అద్భుతములు జ్ఞాపకం
చేసుకొనక తమ మనసును కఠినపరుచుకుని తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసి అయితే క్షమించుటకు సిద్ధమైన దేవుడు మరియు సిద్ధమైన దేవుడు దయావాత్సల్యములు గలవాడవను దీర్ఘశాంతమును కృపయు గలవాడని వారిని విసర్జింపలేదు. హల్లెలూయా. సో ఈ విధంగా మరి దోషభావం కలిగిన మనస్సాక్షి విషయంలో నెహెమ్యా ఎలా ప్రార్థన చేస్తున్నాడో, ఎజ్రా ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఆ విడుదల కొరకు, మరి అలాగే ఆ దోషభావం మనస్సాక్షి పశ్చాత్తాపంలోకి నడిపించబడ్డానికి, ఆ ప్రజల దోషాలన్నిటినీ క్షమించబడ్డానికి ఎజ్రా ఎలా ప్రార్థన చేస్తున్నాడో అందరిలో తను కూడా ఎంచుకుని మరి ఆ పాపం నుంచి విడుదల పొందడానికి ఏ విధంగా ఇక్కడ ప్రాధేయపడుతున్నాడో మనం చూడొచ్చు. అంటే తాను ఆ మనస్సాక్షి, దోషభావం కలిగిన మనస్సాక్షి పశ్చాత్తాపంలోకి ఆ దోషులుగా ఉన్న ప్రజలందరి తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాలు దోషభావం కలిగిన మనస్సాక్షిని పశ్చాత్తాపంలోకి నడిపించడం యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. 64వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా నీతిని అనుసరించే వారిని దర్శించుచున్నావు. చిత్తగించుము కోపపడితివి పాపులమైతివి బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగున మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలని మేమందరము గాలివానట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను. నీ నామమును బట్టి పెట్టిన వాడొకడును లేకపోయాను. నిన్ను ఆధారం చేసుకున్నట్టుగా తను తాను ఉత్సాహపరచుకుని వాడొకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి. మా దోషముల చేత నీవు మనసును కరిగించు. సో దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడే వాళ్ళు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు వాళ్ళు ఆవరించినప్పుడు వారు నీతి క్రియలు ఎలా కనబడుతున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. మురికి గుడ్డలాగా ఉన్నాయని పశ్చాత్తాపడిన వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ నీతి క్రియలు. కానీ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా దోషభావం కలిగించే మనస్సాక్షి చేత నడిపించబడే వారికి వారు చేసే పాపాలే వారికి పూర్తిగా తప్పుగా అనిపించని స్థితిలోకి నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. అయితే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం కూడా చదువు. 3వ అధ్యాయం 25వ వచనం. సిగ్గునొందిన వారమై సాగిలపడదమరండి. మనము కనబడకుండా అవమానము మనల్ని మరుగు చేయను గాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారు. ఆమె ఇక్కడ ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా దోషపూరితమైన దోషభావం కలిగిన మనస్సాక్షితో నడిపించబడేవారు సిగ్గుపడాల్సిన జీవితం ఉంటది, కానీ సిగ్గుపడరు వాళ్ళు. హల్లెలూయా. ఈ మంత్రవిద్య ఆత్మల చేత మరి ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత దోషభావం కలిగిన మనస్సాక్షితో నడిపించబడే వారిలో దేవుని ఎదుట సాగిలు పడడం అనేది ఉండదు, దేవుని ఎదుటికి రావడం అనేది ఉండదు. అలాగే వాళ్ళ జీవితాలు ఇంకా ఎలా ఉంటాయంటే మరి వాళ్ళు చేసిన పాపాల గురించి ఒప్పుకోలు చేయడం ఉండదు. ఈ రాత్రి దేవుడు ఒకటి చెబుతున్నాడు, ఈ దోషభావం కలిగిన మనస్సాక్షిని అలాగే ఉంచేసుకోవడం, అలాగే పాపంలో ఉంచుకోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి వాటి నుంచి విడుదల పొందడానికి పశ్చాత్తాప్తులై ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. దూరాన నిలబడి వారిపై నేరం మోపలేదు ఎజ్రా. ఇజ్రాయెల్ ప్రజలు చేసిన దోషాలను బట్టి దేవుడి దగ్గర నేరం మోపలేదు ఎజ్రా. ఆ పాప దోషాలన్నిటికి తాను కూడా వారితో అతనిలో ఏ దోషం లేకపోయినా వారిలో తనను ఎంచుకుని ఆ పాప దోషాల విషయంలో పశ్చాత్తాపం వైపు మొరపెడుతున్నాడు అనమాట. ఆ ప్రజల దోషం నిమిత్తంలో అతను కూడా మొరపెడుతున్నాడు. ఏమనంటే ఇది ప్రార్థన నుంచి ఇతరుల కోసం నిజమైన విజ్ఞాపన అంటే ఏంటో ఎజ్రా ద్వారా నేర్పించబడుతుంది. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు మంత్రి విద్య ఆత్మలు ఈ యొక్క దోషభావం కలిగిన మనస్సాక్షి కలిగించిన వారిలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం అనేది ఉండదు, ఆ పాపాలు విడిచిపెట్టడం అనేది ఉండదు. ఎజ్రా ఆ మనస్సాక్షిలో దోషభావం కలిగిన మనస్సాక్షితో పశ్చాత్తాపంతో ఇతర ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపాల విషయంలో దేవుడి సన్నిధిలో ఆ వారితో తనను కూడా ఎంచుకుని
ఆ పాపాల విషయంలో విడుదల కొరకు, ఆ దోషాల విషయంలో విడుదల కొరకు, ఆ దోషభావం కలిగిన మనస్సాక్షి చేత పశ్చాత్తాప్తుడై అందరి పక్షాన నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరి పాపం విషయంలో దోషభరితమైన మనస్సాక్షి మనలో ఉన్నప్పుడు, దోషభావంతో కూడిన మనస్సాక్షి మనం కూడా ఆ పాపాలు అన్ని క్షమించబడాలని, ఆ దోషాలని దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులు, విశ్వాసాలు ఎక్కడున్నా అవన్నీ కూడా దూరంగా ఉండి నేరరూపం చేసేవారు ఉండాలి. అది మంత్ర విద్య ఆత్మలు చేస్తాయి. ఆ నిందలు వేసే ఆత్మలు మంత్ర విద్య ఆత్మలు. కానీ మనం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. ఎజ్రాలాగా మనం మొరపెట్టినప్పుడు ఆ దోషపూరితమైన మనస్సాక్షి భావాల నుంచి సంపూర్ణమైన విడుదల, పశ్చాత్తాపాల్లోకి దేవుడు విడుదల ఇచ్చి నడిపిస్తాడు పశ్చాత్తాపడిన వారికి. గట్టిగా ఆమెను చెప్దాం. ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడు చేయవాడు వారి మీదకి వచ్చెదరు. ఆమె మనస్సాక్షికి దోషభావం కలిగినప్పుడు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ యోబు గ్రంథంలో వివరించబడతాయి. భీకరమైన ధ్వనులు అతని చెవులో వినబడతాయి అంటున్నాడు. హల్లెలూయా. చాలా సార్లు దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడే వారిలో ఉండే పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ వివరించబడుతుంది. హల్లెలూయా. ఎంత భీకరమైనటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్లాల్సి ఉంటుందో స్థితిగతులు. హల్లెలూయా. అతని పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. దేవునామని మహిమ కలుగునుగా. ఇంకా మనం చూడొచ్చు, ఈ మనస్సాక్షికి దోషభావం కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యోబు తనను తాను నిందించుకుంటున్నాడు, తన పుట్టుకను నిందించుకుంటున్నాడు, తన స్థితిని నిందించుకుంటున్నాడు. చాలాసార్లు ఈ చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించినప్పుడు వారిని వారే నిందించుకునేలాగా, వారిని వారే కించపరుచుకునేలాగా, వారిని వారే చాలా లోగా వాళ్ళని గురించి తక్కువ అంచనా వేసుకునేలా చేస్తాయి ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు. మనస్సాక్షికి దోషభావం కలిగించినప్పుడు యోబు జీవితంలో తనలో దోషభావం కలిగిన మనస్సాక్షి కలిగినప్పుడు తనను తాను నిందించుకున్నాడు, చాలా తక్కువగా తన గురించి మాట్లాడుకున్నాడు. ఆమె అలాగే కీర్తనలో 40వ కీర్తన 2వ వచనం చూడగా, నాశనకరమైన గుంటలో నుండి, జిగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపినాడు, స్థిరపరచెను. నాశనకరమైనటువంటి జిగడగల దొంగ ఊబి. ఈరోజు ఈ యొక్క దోషభావం కలిగే మనస్సాక్షులు గుండా నడిపించబడి ఆ నాశనకరమైన గుంటల్లోని జిగడగల దొంగ ఊబిలోని ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవుడు లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. పాదాలు బండ మీద క్రీస్తులో స్థిరపరచబడేలాగా ఆయన నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమెను చెప్తాం. హల్లెలూయా. అలాగే దోషభావం కలిగిన మనస్సాక్షిని కలిగిన వ్యక్తి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో చదువు. 5వ అధ్యాయంలో 6వ వచనం. అతని ముఖం వికారమాయను, అతని ముఖము వికారమాయను, అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొచ్చు. బెల్షజర్లో మరి ఏ విధమైనటువంటి దోషభారితమైనటువంటి మనస్సాక్షి ఇక్కడ కనబడుతుంది. అతను చేసిన పాపపు పనికి దేవాలయంలో పాత్రను అపవిత్రపరిచినందుకు గాను అతనికి వచ్చినటువంటి ఆ దోషభరితమైనటువంటి మనస్సాక్షి. మన బెల్షజర్ తన ఆస్థాన మాంత్రికుల తంత్రాలు అద్భుతాలుగా అనిపించిన శాస్త్రాలు ఇంతకు ముందు చూసేవాడు. అయితే ఆకాశం నుండి నిజమైన సూచన ఒకటి రావడం అతనికి ఇదే మొదటిసారి. మెనే టెకెల్ ఫాస్టిన్ అనే మాట అతని గడగడ వణికించిలా చేసిందనమాట. ఆ దోషభావం తను చేసినటువంటి ఆ దోషభావం కలిగించిన మనస్సాక్షి ఆడ మనం చూడొచ్చు. ఈ దేవుడు అక్కడ ఒక సూచన చూపించినప్పుడు ఆకాశం నుండి అతడి ముఖం వికారమైంది. ఈ మనస్తాపం, ఈ దోషభరితమైన మనస్సాక్షిని కలిగిన వారిలో ముఖాల్లో సంతోషాలు ఉండవు. అలాగే మనసునందు కలవరాలు ఉంటాయి. కీళ్లు వదిలి అలాగే మోకాళ్ళు గడగడ వణుకుతున్నాయి. హల్లెలూయా. ఈ చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు కూడా ఈ దోషభరితమైన మనస్సాక్షిని కలిగించినప్పుడు మరి ఏ విధంగా కూడా అక్కడ బెల్షాజర్ లాంటి అపవిత్రమైన పనులు చేసేవారు దేవునామాన్ని దోషణకరంగా జీవించేటటువంటి వారుగా ఈ మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తూ ఉంటాయి. సో బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మనస్తాపం దోషభరితమైన మనస్సాక్షిని కలిగినటువంటి ఆ దోషభావాన్ని కలిగించే మనస్సాక్షి కలిగిన వారిలో కలవరాలు ఉంటాయి, వికారాలు ఉంటాయి, ముఖ వికారాలు ఉంటాయి, సంతోష సమాధానాలు లేకుండా ఈ మంత్ర విద్య ఆత్మలు చేస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో ఈ దోషభరితమైన దోషభావాన్ని కలిగించే మనస్సాక్షి చేత
మరి ఎంతమంది జీవితాల్లో కలవరాలు, థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది జీవితాల్లో నిరుత్సాహాలు, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ఎంతమంది జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు నాశనం చేయబడిన గాక. ఆమేన్ చెప్తాం. ఇంకా మనం చూడొచ్చు యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 9వ వచనం. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు అక్కడే మిగిలిన. ఆ స్త్రీ మధ్యలో ఆమె పాపాత్మురాలైన స్త్రీని ఏ తీర్పు తీరుస్తాడు? రాజు కొట్టమని దేవుడు చెప్తాడా, లేకపోతే క్షమిస్తాడా? యేసుని ఇరికిద్దామని వచ్చినటువంటి పెద్దలు వీళ్ళు. ఆమె కానీ యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట వారికి వినబడగానే వాళ్ళ మనస్సాక్షి కూడా దోషభరితమైన దోషభావాన్ని కలిగించిన మనస్సాక్షికి, ఆ స్త్రీలో ఎవరు పాపం చేయలేదో వారు వచ్చి రాయేమన్నప్పుడు ప్రతి ఒక్కరికి దోషభావం కలిగిన మనస్సాక్షి అక్కడ చిన్న మొదలుకొని పెద్దల వరకు. ఆయన ఇలా మనం చూసినట్లయితే హల్లెలూయా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలు యేసు రాస్తూ ఉన్నదేంటో అక్కడ మనం చూసినట్లయితే ఇది ఎవరికి తెలీదు. ఆత్మీయ మేలు కలిగించే స్పష్టమైన విషయాలు బైబిల్లో కోపలు, వాటిని ప్రధానంగా మనం నేర్చుకోవాలి. గట్టిగా ఆమెంచుదాం. సో వాళ్ళకి తెలిసింది ఎవరైతే పాపం చేయలేదో వారు వచ్చి రాయి వారి మీద మీద వేయమన్నప్పుడు వాళ్ళ మనస్సాక్షి దోషభావం కలిగిన మనస్సాక్షి వారిలో కలిగి ఒక్కరు కూడా ఆమె మీద రాయి వేయకుండా వదిలేసి వెళ్తారు. సో నిజంగా మనస్సాక్షి కనుక గద్దిస్తే ఏ విషయం అనేది ఎవరిని నిందించడానికి ముందు రారు. సో మనస్సాక్షిని చంపేసుకున్న వాళ్ళు కఠినం చేసుకుని పాపం చేసి కూడా కొంతమంది ఇతరుల పాపాలను ఎంచుతూ ఉంటారు, ఇతర పాపాల మీద దోషాలు మోపుతూ ఉంటారు, వాళ్ళ పాపాలను ఒప్పుకోరు. యేసు ప్రభు అక్కడే అలాంటి తీర్పు అక్కడ మనం చూడొచ్చు. మీలో పాపం లేని వాళ్ళు ఆమె మీద ఆ పాపానికి రాయి వేసి చంపమన్నారు. కానీ వారిలోనే పాపాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆమె మీద ఈరోజు చాలా మందిలో ప్రతి ఒక్కరిలో ఉన్న పాపాలను బట్టి ఇతరులకు తీర్పు తీర్చడానికి ఎవరు సరిపోం. సో ఏ పాపాలు ఎవరికి తీర్పు తీర్చడానికి ఉండవు. దోషభరితమైన మనస్సాక్షి కలిగిన వారు ఆ రోజు మరి ఏం చేశారంటే వారి పాపాన్ని బట్టి ఆమెను శిక్షించలేకపోయారు. ఈరోజు చాలా మంది జీవితాలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ దోషభరితమైన మనస్సాక్షి నుంచి ఆ పాపాలని వాళ్ళలో ఉంచుకుని కప్పెట్టుకుని ఇతరుల పాపాలను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా వాళ్ళని గాయపరుస్తూ ఉంటే ఇటువంటి ఆత్మలు ఎక్కడ ఏర్పడి చేస్తున్నా దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు, సంఘాలు, సేవకుల విశ్వాసులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది గాక, సమూల ధ్వంసం చేయబడింది గాక. థ్యాంక్ యూ లో. ఈ రోజు నా తండ్రి దోషభావాన్ని కలిగించే మనస్సాక్షిని చేత నడిపించే మంత్ర విద్య ఆత్మలు చేతపడి చలంగి మాంత్రిక శక్తి ప్రభావం ఏ కుటుంబాల్లో, ఏ సేవకుల జీవితాల్లో, ఏ విశ్వాసం జీవితాలు, ఏ భార్య భర్తల జీవితాలు ఏర్పాటు చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఈ దోషభరితమైన మనస్సాక్షిని కలిగించేటటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు పశ్చాత్తాపంలోకి వెళ్ళనీయకుండా, దేవుడి తట్టు తిరగనీయకుండా, మారు మనసు లేకుండా, దేవుని సన్నది పూర్తిగా పాప క్షమాపణ పొందుకోనికుండా చేసి ఆ దోష భావాన్ని కలిగించే మనస్సాక్షిని కలిగించి నడిపిస్తున్న మంత్ర విద్య ఆత్మ ఇస్కరియోతు యోధాలాగా, ఆకాన్ లాగా, ఫరో లాగా, బిలాము లాగా ఇలాంటి మనస్సాక్షులు దోషభావం కలిగిన మనస్సాక్షులతో కట్టిన మనసులు కలిగించే ఆ చేతబడి చలంగి మంత్రి శక్తి ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడి గాక. ఏ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మడ ఈ దోషభావాన్ని కలిగించే మనస్సాక్షి చేత నడిపించే మంత్ర విద్య ఆత్మలకి లేదు. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ ఏర్పాటు చేయకుండా సంపూర్ణమైన విడుదల సరిహద్దుల్లో, పొలిమేరల, కుటుంబాల, బిడ్డల జీవితంలో, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో మీరు నీ జీవిత సమస్తంలో ఎక్కడప్పుడు దోషభరితమైన మనస్సాక్షి చేత ఎవరి జీవితాలు నడిపించబడి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడింది, సమూల ధ్వంసం చేయబడింది, సమూల ధ్వంసం చేయబడింది గాక. అయ్యా దావీదు ఏ విధంగా దోషభరితమైనటువంటి దోషభావం కలిగిన మనస్సాక్షిని పశ్చాత్తాపుతుడై దేవుని తట్టు తిరిగి పూర్తిగా తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఉన్నాడు. పూర్తిగా తన దేవుని క్షమాపణ పొందుకోవడానికి అవసరమైన రీతిలో దేవుని తట్టు తన హృదయాన్ని తిప్పాడు. అటువంటి ఈ రీతిలో ఈ రోజు ఎంతమంది హృదయాలు దోషభావితమైనటువంటి దోషభావంతో ఉన్నటువంటి మనస్సాక్షి చేత నడిపించబడుతున్న హృదయాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పశ్చాత్తాపంతో పూర్తిగా దేవుడి తట్టు తిరిగి పాపములను పూర్తిగా విడిచిపెట్టేటటువంటి వారిగా పూర్తిగా దేవుని క్షమాపణ పొందుకునే రీతిలో కల్వరి శిలువలో నుండి
5,000 సంవత్సరాల క్రితమే ఈ దోషభావం గల మనస్తాపం నుంచి అయ్యా నువ్వు విడుదలిచ్చి నా తండ్రి మా స్థానంలో నిలబడింది. ఈ సత్యాన్ని గ్రహించి ఎవరిలో ఏ దోషభావంతో కూడిన మనస్సాక్షి ఏలుబడి చేయకుండా, మా ప్రాణాత్మజాల ఆలోచన తలపులు బిడ్డలు కుటుంబాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, ఏ పరిస్థితులు ఏలుబడి చేయకుండా, సరిహద్దులు పులిమరలు ఏలుబడి చేయకుండా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్సత్వం చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను, దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాను. ఈ దోషభావాన్ని కలిగించే మనస్సాక్షి చేత ఓ థ్యాంక్ యూ దేవుడి దగ్గర పూర్తిగా తిప్పబడి కూడా చేసి అబలమందిరి క్రియలని కూడా సరిహద్దుల్లో పొలిమేర లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అరణ్యాల గెడర్లకి పారద్రోలుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అవి మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరిశిల రక్తం చేత దేవుని యొక్క రక్తం చేత నీ అగ్ని కంచిన ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. అయ్యా నీ కావలి దూతలను పరలోక సైన్య సమూహాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. అయ్యా మనస్సాక్షిలో థ్యాంక్ యూ లార్డ్. దోషభావం కలిగిన మనస్సాక్షి చేత నడిపించబడకుండా ఓ తండ్రి నిర్దోషమైన మనస్సాక్షి చేత నడిపించబడిన, శుద్ధీకరించబడిన మనస్సాక్షి చేత కల్మషమైన మనస్సాక్షి చేత నడిపించబడిన వారంగా యేసు నామములో తండ్రి నిష్కళంకమైన మనస్సాక్షి చేత నడిపించబడిన వారంగా ఓ నీ రక్తం చేత కడగబడిన మనస్సాక్షి చేత నడిపించబడే వారంగా యేసు నామములో ప్రజల జీవితాలు ఎక్కడ ఏ దోషాలు లేకుండా వారి కొరకు మేము విజ్ఞాపన చేసే వారంగా ఎజరావాలి. నెహెమ్యా తండ్రి నీ స్తోత్ర మా జీవితాల్లో కూడా నా తండ్రి అయ్యా మీరు కోరుకున్న మనస్సాక్షి చేత నడిపించబడే అభిషేకం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్ర. మా మనస్సాక్షులు మా మీద నేరారోపణ చేసే విధంగా లేకుండా మా మనస్సాక్షులు నీ సన్నిధిలో సంతోషించే విధిగా నేను స్తుతించి గణపరిచి ఆరాధించి కీర్తించి పూర్ణ మనసు నేను థ్యాంక్ యూ మహింపరిచే రీతిలో ఈ రాత్రి కాల సమయంలో మీరు విడుదల చేసిన అభిషేకానికే స్తోత్ర, ఆశీర్వాదానికే స్తోత్ర. ఈ ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ చేతపడి చెలంగి మంత్రి శక్తి ప్రభావాలు మనస్సాక్షి మీద దాడి చేసే బలవంతుడికి పూర్తిగా నాశనం చేసినందుకు వాటికి బలిపీఠాలు పగలు కొట్టి కొడుతున్నాను తండ్రి. నీకు స్తోత్ర. ఈ రాత్రి కాల సమయంలో గొప్ప విడుదల అయా మా దోషభావం కలిగిన మనస్సాక్షులు లేకుండా తీసివేసినందుకే అయా నిర్దోషమైన మనస్సాక్షిని కలిగించి అయా దేవుని ఎదుట మనుషులు ఎదుట ఓ సరి అయినటువంటి స్థిరమైనటువంటి అయా మనస్సాక్షిని ఇచ్చి మీరు నడిపిస్తున్న విధానం బట్టి కలిగించిన విధానం బట్టి ఓ నీకు లెక్కించలేని ఉత్సాహ సంతోషం నింపింపజేసే మనస్సాక్షులతో నింపిన విధానం బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామాన్ని కనిపిస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాలుగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.